హాయ్ అండి, సింపుల్గా టేస్టీగా సొరకాయతోటి కర్రీ చేసేద్దామండి. ఇక్కడైతే నేను కొత్తిమీర, టమాటా, ఆనియన్, చిల్లీస్ అనేవి కట్ చేసుకొని పెట్టుకున్నాను. అండ్ సొరకాయని కూడా సన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి. మనం సన్నగా కట్ చేసుకుంటేనే చాలా బాగుంటుంది. ఇక్కడ వెడల్పుగా ఉన్నా సరే నేను సన్నగా కట్ చేసుకున్నాను. అండ్ ఆల్రెడీ కట్ చేసుకున్న టమాటాని, 2 టమాటాని, ఒక ఆనియన్ అండ్ 3 చిల్లీస్ వీటన్నిటిని కూడా దీంట్లో వేసేసుకొని 2 స్పూన్లు కారం వేసుకుంటున్నాను. అండ్ ఒక పావు స్పూను పసుపు వేసుకుంటున్నాను. అండ్ ఒక స్పూను ఉప్పు వేసుకుంటున్నాను అనమాట. కల్లుప్పు వేసుకుంటున్నాను ఇక్కడైతే నేను. ఇవన్నీ కూడా వేసేసుకున్న తర్వాత ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ పోసుకోవాలి. అంటే 250 ml అనమాట. ఇది 250 ml వాటర్ పోసేసుకొని మనకి 4 విజిల్స్ వచ్చేదాకా కూడా మూత పెట్టేసుకొని మగ్గించేసుకోండి. ఇట్లా మనకి మగ్గించుకున్న తర్వాత ఒక్క 2 సెకండ్లు మనకి ఇలా మెదుపుకోవాలన్నమాట. జస్ట్ కొంచెం క్రష్ చేసుకోవాలి అంతే. మనకు ఆల్రెడీ ముక్క అనేది కొంచెం మెత్తగా అయిపోయి ఉంటుంది. జస్ట్ క్రష్ చేసుకోవాలంతే. అండ్ దాని తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ ముందు చింతపండుని నానబెట్టుకుని ఉంచుకున్నాను అనమాట. అది చిన్న గోలీ సైజ్ అంత అనమాట. మనకి ఆ గోలీ సైజ్ అంత చింతపండుని మనకి గుజ్జుని తీసి దీంట్లో వేసేసుకున్నాను. అండ్ టేస్ట్ కోసం నేను ఒక స్పూన్ ఉప్పు వేశాను. అండ్ ధనియాల పొడి ఒక స్పూను అండ్ జీలకర్ర పొడి ఒక స్పూన్ వేసుకొని మనకి మంచిగా కలిపేసుకొని మగ్గించుకోవాలండి. ఇట్లా మనకి ఇలా మగ్గించుకోవడం వలన చింతపండు యొక్క ఫ్లేవర్ మొత్తం కూడా కర్రీలోకి వస్తుంది. టేస్ట్ ఎన్హాన్స్ అవుతుందండి. ఇక్కడ మన సీక్రెట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి హోమ్ మేడ్ సాంబార్ పొడి అనమాట. ఒక స్పూన్ వేసుకోండి. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి మీకు చింతపండు అనేది ఇష్టం లేకపోతే ఆమ్చూర్ పౌడర్ అనేది వేసుకోవచ్చు. ఇక్కడ చిన్న పిల్లలు కూడా మంచిగా తినడం కోసం నేను 3 టేబుల్ స్పూన్ల బెల్లం పొడి వేస్తానండి. ఇది పూర్తిగా మీ ఆప్షనల్ అనమాట. ఇక్కడ వచ్చేసి తాలింపు పెట్టేసుకుంటున్నానండి. నేను ఆవాల నూనె తీసుకున్నాను తాలింపు కోసం. అండ్ 3 గార్లిక్ అంటే వెల్లుల్లి తీసుకున్నానండి. ఈ వెల్లుల్లి మంచిగా మగ్గించేసుకొని ఆ తర్వాత జీలకర్ర ఒక స్పూను అండ్ సాయిపప్పు ఒక స్పూన్ వేసుకుంటున్నాను. అండ్ ఆవాల నూనె వేసాను కాబట్టి ఆవాలు అనేది నేను వేయట్లేదు అనమాట. 2 రెడ్ చిల్లీస్ వేసుకుంటున్నాను. అండ్ కొంచెం ఇంగువ వేసుకుంటున్నాను. ఇంగువ అనేది మస్ట్ అండ్ షుడ్ అనమాట. దీంట్లో మనకి ఇది దప్పలం అనమాట. మీ అందరికీ తెలుసో లేదో నాకు తెలియదు, కానీ దప్పలం అనేది చాలా బాగుంటుంది. మా పిల్లలకి తగ్గట్టుగా టేస్ట్కి ఎన్హాన్స్ అవ్వడానికి నేను బెల్లం వేశాను. అండ్ ఈ తాలింపుని తీసుకొచ్చేసి ఇక్కడ దీంట్లో వేసేసుకుంటున్నాను అనమాట. వేసేసుకొని కొంచెం సేపు మనకి తాలింపు అనేది మంచిగా ఫ్లేవర్ అనేది మనకి ఎన్హాన్స్ అవ్వడానికి కొంచెం సేపు ఒక 5 to 10 మినిట్స్ మగ్గించుకున్న తర్వాత కొత్తిమీర వేసేసుకోండి. మా పిల్లలకి లంచ్ బాక్స్ కోసం నేను అన్నం అనేది కలుపుతాను అనమాట. చాలా వేడిగా ఉంది. నేను కలిపేసేసి నేను బాక్స్లో పెట్టేసేసి వాళ్ళకి నెయ్యి ఒక 2 స్పూన్స్ నెయ్యి వేసేసి చక్కగా కలిపేసేసుకొని బాక్స్లో పెట్టేసేసుకున్నాను. ఇదైతే నా మీల్ ప్లేట్ అండి. నేను మిల్లెట్స్ తోటి తీసుకున్నాను. చాలా బాగుంది.